సడన్గా ఆఫ్రికా తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతం సొమాలి ల్యాండ్ ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది. ప్రపంచంలో కొత్త జియోపొలిటికల్ ఫ్లాష్ పాయింట్గా మారింది. ఎందుకు మారింది? ఏంటి సొమాలి ల్యాండ్? ఏంటి సొమాలి ల్యాండ్ ఎక్కడుంది? దీని ప్రాధాన్యత ఏంటని చెప్పే ముందు ఇది సడన్గా ఫ్లాష్ పాయింట్లోకి రావటానికి కారణము సొమాలి ల్యాండ్ను ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ గుర్తించింది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఈ మేరకు సంతకం చేశారు. సో ఈ సొమాలి ల్యాండ్ను సెపరేట్ కంట్రీగా గుర్తించిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్. ఇప్పటి వరకు సొమాలి ల్యాండ్తో అమెరికా, ఇజ్రాయెల్, తైవాన్, ఇథియోపియా లాంటి దేశాలకు ఒక రకంగా సంబంధాలు ఉన్నవి. కానీ మొదటిసారి దీన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఇజ్రాయెల్ గుర్తించింది. ప్రపంచంలో మరే ఇతర దేశం కూడా సొమాలి ల్యాండ్ను సెపరేట్ కంట్రీగా గుర్తించలేదు. Mr. President. Mr. Prime Minister. It's good to talk to you. And before anything else, I want you to know that I'm signing now, as we speak, Israel's official recognition of Somaliland and its right of self-determination. Our friendship is seminal and historic. So I'm very, very happy and I'm very proud of this day, and I want to wish you and the people of Somaliland the very, very best there. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటన చేశాక ఇండియా కూడా గుర్తిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ రిపోర్ట్స్ను డిస్మిస్ చేస్తూ దీస్ ఆర్ ఆల్ మిస్లీడింగ్ రిపోర్ట్స్ అని వ్యాఖ్యానించింది. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ చర్యను తప్పుపట్టాడు. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. డస్ ఎనీబడి నో వెరీ సొమాలి ల్యాండ్ అని టిపికల్ ట్రంపియన్ స్టైల్లో మాట్లాడాడు. ఇది ఎక్కడ, ఈ సొమాలి ల్యాండ్ అనేది ఎక్కడుందో ఎవరికైనా తెలుసా అన్నాడు. వాస్తవానికి సొమాలి ల్యాండ్ ప్రాంతంతో అమెరికాకి ఇప్పటికే సంబంధాలు కూడా ఉన్నాయి. సో ఏంటి కాంట్రవర్సీ అనేది వివరించే ముందు అసలు సొమాలి ల్యాండ్ హిస్టరీ ఏంది? సొమాలి ల్యాండ్ వాస్తవానికి సొమాలియా దేశంలో ఒక భాగం, నార్థన్ పార్ట్ ఆఫ్ సొమాలియా. సో ఈ సొమాలి ల్యాండ్ అనే ప్రాంతమేమో బ్రిటిష్ పాలనలో ఉండేది. మిగతా సొమాలియా ఏమో ఇటాలియన్ ఆక్రమణలో ఉండేది కొలోనియల్ కాలంలో. 1960లో ఈ రెండు ప్రాంతాలు ఏకమై రిపబ్లిక్ ఆఫ్ సొమాలియాగా ఏర్పడ్డాయి. కానీ సొమాలియాలో అంతర్యుద్ధము, గందరగోళము, ఎందుకంటే అధికారము, రాజధాని మగదీషు, దీని సొమాలియా కంట్రీ క్యాపిటల్ మగదీషు. సో అధికారం సొమాలియాలో ప్రభుత్వాలు సెంట్రలైజ్ అయిపోయి నార్థన్ పార్ట్ ఆఫ్ సొమాలి ల్యాండ్గా పిలువబడే ప్రాంతంలో మేము నిర్లక్ష్యానికి గురవుతున్నాము, మేము వివక్షకు గురవుతున్నాము అన్న భావన పెరిగింది. సో 1980స్లో సొమాలియా అల్లకల్లోలంగా క్యావోస్లో ఉన్న సమయంలో, పొలిటికల్ అన్సర్టనిటీ, ఇన్స్టెబిలిటీ ఉన్న సమయంలో సొమాలి ల్యాండ్ 1991లో ఆ సివిల్ వార్ నుంచి బయటకు వచ్చి ఒక సెపరేట్ కంట్రీగా ప్రకటించుకుంది 1991లో. సొమాలియా ఇప్పటికీ గందరగోళంగా క్యావోటిక్గా ఉంటే సొమాలి ల్యాండ్ మాత్రం రిలేటివ్లీ స్టేబుల్గా ఉంది, మల్టీ పార్టీ డెమోక్రసీ ఉంది, పీస్ఫుల్గా ఉంది. సో సొమాలి ల్యాండ్ 1991 నుంచి ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇండిపెండెంట్ దేశంగానే వ్యవహరిస్తుంది. ప్రత్యేకంగా పార్లమెంట్ ఉంది, ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎన్నికలు జరుగుతాయి, సెపరేట్ కరెన్సీ ఉంది, సెక్యూరిటీ ఫోర్సెస్, సొంత భద్రతా బలగాలు ఉన్నాయి. సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ 34 ఇయర్స్గా సెపరేట్ కంట్రీగానే ఉంటుంది, ఇండిపెండెంట్ కంట్రీగా. కానీ అధికారికంగా ప్రపంచంలో ఏ దేశము కూడా సొమాలి ల్యాండ్ గుర్తించలే. ఇక తైవాన్ చరిత్ర కూడా నేను చెప్పాను. తైవాన్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇండిపెండెంట్ కంట్రీగానే వ్యవహరిస్తూ ఉంటుంది. కానీ అధికారికంగా తైవాన్ను గుర్తించరు. అది చైనా తన దేశంలో భాగంగానే ప్రకటిస్తూ వస్తుంది.
ఇక్కడ కూడా సొమాలియా ఇప్పటికీ కూడా సొమాలిలాండ్ తమ దేశం నుంచి విడిపోయిన ఒక భాగం మాత్రమే. ఇట్ ఇస్ ఎ సెపరేటిస్ట్ రీజన్ తప్ప అది వేరే కంట్రీకి స్కోపే లేదు అని ఇజ్రాయెల్ చర్యను సొమాలియా ఖండించింది కూడా. ఇది మా దేశ సార్వభౌమాధికారం, అవర్ కంట్రీస్ యూనిటీ, ఇంటగ్రిటీ అండ్ సావర్నిటీపై దాడి అని సొమాలియా ప్రెసిడెంట్ తీవ్రంగా విమర్శించాడు. సో ఈ సొమాలిలాండ్ను ఎందుకు మరి ఇజ్రాయిల్ గుర్తించాల్సి వచ్చింది? దీని ప్రాధాన్యత ఏంటి? ఇజ్రాయిల్ చర్యకు ఏ రకమైన రెస్పాన్సెస్ వచ్చిందో కూడా చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్లో నేను బిగిన్ చేసేటప్పుడు ఈ సొమాలిలాండ్ సడన్గా జియో పొలిటికల్ ఫ్లాష్ పాయింట్గా మారింది అని చెప్పాను. సో ఈ సొమాలిలాండ్ చాలా కీలకమైన సీ రూట్, ట్రేడ్ రూట్లో ప్రాంతంలో ఉంది. అంటే ఈ ప్రాంతం నార్థన్ పార్ట్ ఆఫ్ సొమాలియా, ఇప్పుడు సొమాలిలాండ్గా వ్యవహరిస్తున్న ప్రాంతము సీకి ఫేసింగ్గా ఉంది. అంటే ఇది మొత్తం మీకు ఇండియన్ ఓషన్, మెడిటరేనియన్ ఓషన్ కలిపే రెడ్ సీ వద్ద ఈ సొమాలిలాండ్ ఉంది. సో ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్. సో సొమాలిలాండ్కు ఉన్నటువంటి ఈ ప్రాధాన్యత రీత్యా ఆ దేశం ప్రపంచానికి సిగ్నిఫికెంట్. ఎందుకంటే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ట్రేడ్ రూట్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో సముద్ర ద్వారా జరిగే ట్రేడ్ రూట్స్లో ఇది ఒక బిజియెస్ట్. ఎంత బిజియెస్ట్ అంటే మీకు 2017 అంచనా ప్రకారము ప్రపంచవ్యాపితంగా సముద్ర మార్గంలో రవాణా అయినటువంటి చమురులో, ముడి చమురులో నియర్లీ 10% ఈ ప్రాంతం నుంచే వెళ్ళింది. నియర్లీ 10%, 9 to 10%. సో అంటే మీరు ఎంత కీలకమైందో ఆలోచించండి. సీబార్న్ ఆయిల్ ట్రేడ్లో నియర్లీ 9 to 10% ఈ ప్రాంతం నుంచి వెళ్ళింది. ఇది ఆసియా, ఆఫ్రికా, అలాగే యూరోప్లను లింక్ చేసేటువంటి ఒక కీలకమైన ట్రేడ్ రూట్. ఇండియన్ ఓషన్ను, మెడిటరేనియన్ ఓషన్, మధ్యధరా సముద్రము, హిందూ మహాసముద్రాలని రెడ్ సీ, వయా రెడ్ సీ కలిపేటువంటి ఒక కీలక ప్రాంతం ఇది. అందువల్ల దీనికి గ్లోబల్ ఇంపార్టెన్స్, సెక్యూరిటీ రీత్యా, ట్రేడ్ రీత్యా ఇంపార్టెన్స్ ఉంది. మరి ఇజ్రాయిల్ ఎందుకు రికగ్నైజ్ చేసింది? సో ఇజ్రాయిల్ రికగ్నైజ్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం నేను ఇంతకుముందు చెప్పిన సొమాలిలాండ్కున్న జాగ్రఫీ. సో ఇది రెడ్ సీ పైన వెళ్తున్న పడవల పైన ఇప్పటికే హూతీ తిరుగుబాటుదారులు, యెమెన్లోని హూతీలు దాడులు చేస్తున్నారు. అందువల్ల రెడ్ సీలో ఇజ్రాయిల్ నిరంతరం హూతీల దాడులు ఎదుర్కొంటోంది. సో అందువల్ల ఈ ప్రాంతంలో తనకొక బలమైన మిత్రదేశం ఉండడం అనేది ఇజ్రాయిల్కి అవసరం. అందువల్ల సొమాలిలాండ్ను గుర్తించింది. అలాగే ఇప్పటికే అబ్రహాం అకార్డ్లో భాగంగా వివిధ అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది. అందువల్ల సొమాలిలాండ్లో కూడా ఉన్నటువంటి ప్రభుత్వంతో సొమాలిలాండ్ను గుర్తించడం ద్వారా ఈ అబ్రహాం అకార్డ్ స్పిరిట్కి అనుగుణంగానే చేస్తున్నాం మేము, ఈ ముస్లిం నేషన్స్ కూడా గుర్తిస్తున్నామన్నది ఇజ్రాయిల్ వాదన. సో రెండవది ఏంటంటే ఇక్కడ మీకు కీలకమైన ట్రేడ్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది కనుక, సో ట్రేడ్ రీత్యా కూడా తనకు ఉపయోగపడుతుంది అనేది ఇజ్రాయెల్ ఆలోచన. సహజంగానే ముస్లిం కంట్రీస్ చాలా తీవ్రంగా స్పందించాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, పాకిస్తాన్తో సహా 20 కంట్రీస్ ఇజ్రాయెల్ చర్యను తీవ్రంగా ఖండించాయి. సో ఇప్పటికీ సొమాలిలాండ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా లాంటి దేశాలు ఇప్పటికే భారీగా ఇన్వెస్ట్ కూడా చేస్తున్నాయి. కానీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ తీవ్రంగా ఖండించింది. ఆఫ్రికా దేశాల ఆందోళన ఏంటంటే ఒకసారి ఇలా ఒక వేరుపడ్డ భాగం, సెపరేటిస్ట్ వేర్పాటువాద ప్రాంతాన్ని గుర్తిస్తే ఇది ఆఫ్రికాలో అనేక దేశాల యూనిటీ అండ్ ఇంటెగ్రిటీని దెబ్బతీస్తాయి. ఇలాంటి గొడవలు ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి, కాంగోలోను ఇతరత్ర. సో ఒకసారి సొమాలియా నుంచి వేడుపడ్డ ఒక భాగాన్ని ప్రత్యేక కంట్రీగా ప్రపంచం గుర్తించడం మొదలు పెడితే ఆఫ్రికాలో చాలా దేశాలు ముక్కచెక్కలవుతాయి. ఇది కెన్యా నుంచి మొదలుకొని కాంగో వరకు ఇది తమ ఇంటెగ్రిటీకి ప్రమాదము అనేది ఆఫ్రికన్ ఆర్గనైజేషన్ ఫర్ ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన. బట్ ఫర్ సొమాలిలాండ్ ఇట్ ఇస్ ఎ బిగ్ విక్టరీ. ఎందుకంటే ఇజ్రాయెల్ రికగ్నిషన్ అనేది ప్రపంచంలో పెద్ద అడ్వాంటేజ్. ఫస్ట్ కంట్రీ, ఏదో చిన్న కంట్రీ కాదు.
సో టెక్నాలజీ రీత్యా, డిఫెన్స్ రీత్యా చాలా బలమైన దేశం ఇజ్రాయిల్. సో ఇప్పుడు ఈ ఇథియోపియా తో యుఏఈతో ఆల్రెడీ మంచి బలమైన ట్రేడ్ రిలేషన్స్ ఈ సోమాలిలాండ్కు ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అగ్రికల్చర్ నుంచి టెక్నాలజీ వరకు వివిధ రంగాల్లో సోమాలిలాండ్తో మాకు సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటామని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. సో ఇస్లామిక్ ప్రపంచంలో కూడా పుల్లబెడుతూ తన ప్రయోజనాలు కాపాడుకోవటానికి ఇజ్రాయిల్కు ఇదొక అవకాశం. అందుకే ఇస్లామిక్ దేశాలు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, వివిధ ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్ కూడా ఇజ్రాయిల్ చర్యను తీవ్రంగా ఖండించాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్, యూరోపియన్ యూనియన్ లాంటివి కూడా ఇజ్రాయిల్ చర్యను ఏమీ సమర్థించలేదు. ఎందుకంటే దీని గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కనుక, జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కనుక ఖండించలేదు. కానీ ఇజ్రాయిల్ ఉంది అంటే దాని వెనకాల అమెరికా ఉంటుంది అనే భావన కూడా కలుగుతుంది. అందువల్ల సోమాలిలాండ్కి ఇది సెలబ్రేటింగ్ మూమెంట్, ఇజ్రాయెల్ గుర్తింపు. అయితే భారతదేశం మాత్రం సోమాలిలాండ్ గుర్తించడం లేదని చాలా స్పష్టం చేసింది.